ఈ నెల 16వ తేదీ బోగోలు మండలం మంగమూరు వనమిత్రలో జరిగిన ఆర్యవైశ్య కార్తీక సమారాధన కార్యక్రమం విజయవంతమైందని కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ చెప్పారు. ఇది తన విజయం కాదని అందరి విజయమని అన్నారు. ఆయన అయ్యప్ప స్వామి దేవస్థానంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సహకారం ఉందని చెప్పారు. భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను టీడీపీ 3వ వార్డు క్లస్టర్ కో ఇన్ఛార్జి అమరా యాదగిరి శాలవలతో సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చే కార్యక్రమం చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఉన్నారు. అందరికీ నమస్కారం. జై వాసవి, జై జయ వాసవి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమిటనగా, కార్తీక మాస శుభాకాంక్షలతోటి కార్తీక వన సమారాధన కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వనమిత్రలో జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, పెనుగొండ క్షేత్రపీఠాధిపతిగా మా ప్రియతమ నాయకులు కావలి ముద్దుబిడ్డ శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వాసవి సత్రాల సముదాయ ఇంటర్నేషనల్ చైర్మన్ దేవకి వెంకటేశ్వర గారు, అదేవిధంగా బోర్డు మెంబర్ కూడా ఆయన, శ్రీశైలం బోర్డు మెంబరు, అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు కానివ్వండి, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య పెద్దలు, నాయకులు అందరికీ, అదేవిధంగా కావలి ఆర్యవైశ్యులకి అంకితం. ఇది సక్సెస్ కాదు, ఇది కావలి ఆర్యవైశ్య ముద్దుబిడ్డలు ఎటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఈ యొక్క సక్సెస్ ని అంకితం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరుగుంటే కావలి మండల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా నేను క్షమించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్యం నేను ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీకి, అదేవిధంగా వాసవి లెజెండ్స్, వాసవి వనిత, అదేవిధంగా ఇతర ఆర్యవైశ్య సోదరీమణులు, ఆర్యవైశ్య సోదరులు, అదేవిధంగా ముఖ్యంగా మా కావలి మండల ఆర్యవైశ్య సంఘ కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇతర నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇతర ఆర్యవైశ్య సోదరులు కానివ్వండి, అందరికీ పేరు పేరున చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను. వీళ్ళందరూ మాకు సహాయ సహకారాలు అందించిన దానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కానివ్వండి, ఒక్కొక్క ప్రోగ్రాం పెట్టుకుంటూ చేసుకుంటూ ప్రతి ప్రోగ్రామ్ కూడా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్గా తీర్చిదిద్దుతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా కావలి మండల ఆర్యవైశ్య సంఘంలో ఎక్కడా జరగని విధంగా రకరకాల కార్యక్రమాలు చేసేదానికి ఆ దేవుళ్ళు అందరూ కూడా నాకు ఆ అవకాశం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా ఆర్యవైశ్య కమిటీ సభ్యులకి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై వాసవి, జై జయ వాసవి. మనసున్న మహాదాత ఆ భగవంతులు, అందరూ భగవంతులు ఒకళ్ళని కాదు అందరి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉండాలా. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు, మా అయ్యప్ప ఆశీర్వాదాలు మా రమేష్కి ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను 20 సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘాల్లో రకరకాల పదవుల్లో ఉన్నాను. ఆర్యవైశ్య సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిగా కూడా చేశాను. 2006లో యానాశెట్టి గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా. ఆర్యవైశ్యుల్లో రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని విధంగా మా వాడు గర్వంగా చెప్తున్న ఛాలెంజ్గా మా రమేష్ లక్షల వ్యక్తిలో వనమిత్రలో కార్తీక వన సమారాధన వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి అభిషేకం చేసుకొని, స్వామివారి విశేష పూజలు రుద్రాభిషేకాల్లో పాల్గొని, పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకొని అందరూ చాలా సంతృప్తి చెందారు. వేలాది మందికి అక్కడ ఇచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇచ్చిన ప్రతి ఒక్కరికి
అక్కడ లైవ్ లో మజ్జిగ గాని, కాఫీలు గాని, టీలు గాని, డ్రింక్స్ గాని ఎక్కడికక్కడ ప్రోగ్రామ్ అట్లా సెట్ చేశారు. మిత్రుల సహకారంతో చాలా గ్రాండ్ గా ఎవ్వరు చేయలేని విధంగా, రాష్ట్రంలో ఎవ్వరు చేయలేని విధంగా మా తటవర్తి రమేష్ చేశారు. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.